అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన శ్రీ కాకోళపు చిన్నస్వామి అంజలి దేవులు తెలుగు లోగిరిలో పెద్ద పండుగైన సంక్రాంతిని మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వినూత్న రీతిలో జరుపుకున్నారు. కొత్త అల్లుని సంక్రాంతికి ఆహ్వానించే క్రమంలో ఊరి పొలిమేరలో అల్లుని కలుసుకుని అక్కడి నుంచి బాణ సంచాలు కాల్చుకుంటూ బాజా భజంత్రీలు డప్పు మేళాలతో పట్టణమంతా ఊరేగారు. దారి పొడవునా పిల్లలు పెద్దలు నృత్యాలు చేస్తూ కొత్త అల్లుని తీసుకుని వెళ్లారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ అయిన సంక్రాంతి తమ లోగిళ్లలో 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఎడ్ల బండిపై కొత్త అల్లుని కుమార్తెను ఊరేగిస్తూ కోనసీమ సాంప్రదాయాలైన గంగిరెద్దుల ఆటలు హరిదాసు కీర్తనలతో ఊరేగుతూ అల్లుని అత్తవారింటికి ఆహ్వానం పలికారు. రంగవల్లులను గొబ్బెమ్మలతో అలంకరించి ఇంటి వద్దనే భోగి మంట వెలిగించి బంధుమిత్రులతో పాటు వేడుక జరుపుకున్నారు. కొత్త దంపతులు సుకన్య అఖిళ్లకు పెళ్లై ఈ సంక్రాంతికి 155 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా 155 రకాల పిండి వంటలతో అల్లుడికి భోజనం ఏర్పాటు చేశారు. ఒక అరిటాకుపై జంట భోజనాల్ని 60 జంటలకు విందు భోజనాలు అందించారు. ఈ సందర్భంగా ట్రెజర్ హంట్ గేమ్ ను ఆడించి ఆ గేమ్ లో గెలిచిన కొత్త అల్లుడు అఖిల్ కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గిఫ్ట్ గా అందించారు. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మాది కోనసీమ జిల్లా రామచంద్రపురం. మా అమ్మాయి మొదటి పెళ్ళైన సందర్భంగా మొదటి సంవత్సరం ఉయ్యాల వారిని అల్లుడిని ఆహ్వానించి బాజా భజంతులు ఊరేగింపుతో మా ఇంటికాడ విందు అది ఏర్పాటు చేసి సంబరాలుగా సరదాగా అన్ని ఆహ్వానించి చేసాం. ఏర్పాటు చేయడం పాత సాంప్రదాయం పద్ధతుల ప్రకారం మర్చిపోకూడదని అందరూ సాంప్రదాయబద్ధంగా అన్నీ ఏర్పాటు చేయడం అనేది 150 రకాలతో విందు ఏర్పాటు చేయడం అనేది.